హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను పల్లీ మసాలాలు. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఒక కప్పు పల్లీలు వేయించుకుంటున్నాను. హాఫ్ కప్పు శనగపిండి, నేను 1/4 కప్పులోకే మైదా విత్ బియ్యపిండి తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 స్పూన్ వచ్చి గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా. మీకు కావలిస్తే దాంట్లోకి ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు అండి. తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, అది మిస్ అయింది, స్కిప్ అయింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ అలాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అలాగా కొన్ని వాటర్ వేసుకుంటూనే కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే జారుడుగా అయిందంటే అవి వేయడానికి రావు పల్లీ మసాలాలు. అలాగా నేను చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ అలాగా కలుపుకోవాలండి. నేను చూపించిన క్వాంటిటీతోనే చేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వడానికి, మనకి పెద్దలకైనా పిల్లలకైనా చాలా టేస్టీగా తింటారండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అలాగా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత అలాగ ఆ కన్సిస్టెన్సీ రావాలండి. అలాగా ముద్దగా రావాలి. కొన్ని వాటర్ వేసుకొని అలాగా ఒక చుక్క వాటర్ వేసుకొని అలాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అలాగా కలుపుకోవాలండి. బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి పల్లీ మసాలాలు. దీనికి కాంబినేషను నిమ్మకాయ అలాగే ఎర్రగడ్డ పెట్టుకొని తినాలి, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ టైం సాయంకాలం పూట ఇవ్వచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ వేసుకొని పెట్టుకొని పొయ్యి మీద అలాగ వేద్దామండి. అలాగ వేస్తున్నాం కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాము. ఇప్పుడు నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి, లేదంటే శనగిత్తనాలు మాడిపోతాయి. అలాగా నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. ఒక పేపర్ పెట్టుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఆయిల్ ఉన్నా కానీ పేపర్ తీసేసుకుంటుంది. నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారు. సాయంకాలం పూట 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఏదంటే ఇదేనండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.